హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తారు కదా సబ్స్క్రైబ్, మిమ్మల్ని చేసేయండి కొంచెం. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేశారు, వాటర్ టాస్క్. యాక్చువల్గా ఫస్ట్ టాస్క్ చాలా బాగా అనిపించింది. అక్కడ ఎవరు గ్రూప్ ఆడతారని అనుకోలేదు అసలు. ఎవరిని సపోర్ట్ చేస్తారని బాగా అర్థమైంది. బిగ్ బాస్ మధ్యలో గేమ్ ఆపి చాలా క్లియర్ గా సపోర్ట్ చేయని వాళ్ళు వాటర్ బయటికి వెళ్ళిపోవాలి అని అలా చెప్తున్నప్పుడు తనుజాకి భరణి గారు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అలాగే సుమన్ శెట్టి గారిని కూడా అంతలా ఎవరు సపోర్ట్ చేయలేదు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఫస్ట్ టాస్క్ లో డిమాండ్ పవన్ బయటకు వచ్చేస్తారు. తనకి కూడా ఎవరు సపోర్ట్ లేకపోవడంతో బయటికి వెళ్ళిపోయారు. పవన్ అయినా టాస్క్ చాలా బాగా ఆడారు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఫ్లోరా గారు సంచాలక్ గా ఉన్నప్పుడు అసలు సంచాలక్ కంటే ఏ రూల్స్ ఎలా అని తెలుసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టాస్క్ ని మొదలు పెట్టాలి. టాస్క్ మొదలు పెట్టి చివరి వరకు మీరు చూసుకోవాలి ఎవరి ఫెయిర్ ఎవరి అన్ఫెయిర్ అని. అంతేకాని ఒక వార్నింగ్ కూడా లేకుండా ఒక్కసారి కూడా ముందు చెప్పకుండా సుమన్ శెట్టి గారిని అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. పోనీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ గా ఉందా అంటే అది లేదు. మినిమం ఆ పూల్ హైట్ 7 feet ఉంటది, ఆయనేమో 4'5" ఉంటారు. చూస్తున్న ఎవరికైనా అనిపిస్తది ఆ కాళ్ళు చివరికి ఎలా టచ్ అవుతాయి అని. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఉంటే ఆ టాస్క్ లో వాటర్ లోపల హ్యాండ్స్ ని తాడుతో రాయికి కట్టేశారు. అది కూడా దాటుకొని ముందుకు వెళ్తారని ఎలా అనుకుంటారు మీరు? అసలు అది ఏది ఆలోచించకుండా డైరెక్ట్ గా అవుట్ ఆఫ్ ది గేమ్ అని డైరెక్ట్ గా బయటకు లాగేయడం కరెక్ట్ కాదు. ఆయన అది కాదు అలా కాదు అని ఎంత చెప్పినా మీ మాట మీదే అనుకొని అలా తీయడం నాకైతే అస్సలు నచ్చలేదు. మొత్తానికి తనుజ గారు గెలిచారు. ఈవిడికి సపోర్ట్ చేయడానికి భరణి గారు దివ్య గారు తప్ప ఇంకెవ్వరు కనిపించలేదు. ఇమాన్యువల్ గారు ఉన్న తనుజకు వాటర్ పోయకుండా శ్రీజాకే పోస్తూ ఒక సైడ్ తనుజకు కూడా సపోర్ట్ చేశారు. తనుజ గారికి ఎక్కడ ప్లస్ అయ్యింది అంటే ఫస్ట్ రౌండ్ లో డిమాండ్ పవన్ వెళ్ళిపోవడం, సెకండ్ రౌండ్ లో రీతు అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయింది. ఇంకా మిగిలింది శ్రీజ అండ్ సంజన. ఎలాగో పవన్ ఒక్కరికే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తన దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చినట్లు నాకైతే అనిపించలేదు. ఇంకా మిగిలింది సంజన గారు, ఆవిడకి ఎలాగో ఎక్కువ సపోర్ట్ కనిపించలేదు. అందుకు తనుజ కొంచెం హార్డ్ వర్క్ చేసి గెలిచింది. సుమన్ శెట్టి గారు, నిన్న మీరు స్టాండ్ తీసుకోకపోతే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకపోతే లాస్ట్ వీక్ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. ఫ్లోరా గారు వచ్చి మిమ్మల్ని అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నప్పుడు మీ వైపు తప్పు లేకపోతే మీరు ఎంత స్ట్రాంగ్ గా నిలబడతారో నాకు అనిపించింది. మీరు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. మన వైపు తప్పు లేకపోతే ఏ స్టేజ్ లో ఉన్నా మనం కరెక్ట్ అయిన మాట్లాడవచ్చు. ఆ టైంలో మీరు రాముతో ఒక మాట అన్నారు, రాము నువ్వు లేచి రా అంటే నేను వచ్చేస్తాను, గొడవ పెట్టుకోను, అరవను కూడా అని. కానీ నా తప్పు లేకుండా నన్ను గేమ్ లో నుంచి బయటికి తీస్తే నా గురించి నేను తప్ప ఇంకెవరు మాట్లాడతారు అనే ఉద్దేశంతో మాట్లాడారు. చూడండి, టూ గుడ్. అసలు మధ్యలో ఇమాన్యువల్ అండ్ పవన్ కళ్యాణ్ వచ్చి అన్న ఏమున్నా నాకు సార్ వచ్చాక మాట్లాడుకుందాం అంటారు. గేమ్ లో నుంచి బయటకు వచ్చేసాక నాకు సార్ ముందు మాట్లాడడానికి ఏముంటదిలే అని చెప్పారు. కరెక్టే. కానీ నాకైతే సుమన్ శెట్టి గారిని చూసాక చాలా బాగా అనిపించింది. మన కోసం మనం నిలబడకపోతే ఇంకెవ్వరూ నిలబడరు అని. నెక్స్ట్ కనుక్కోండి చూద్దాం. టాస్క్ లో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్ట్రాటజీతో కూర్చున్నా అనుకున్నా, ఎవరికి వాళ్ళు గ్రూప్ సపోర్ట్ గా నిలబడ్డారని తెలుసుకోలేకపోయారు. ఫస్ట్ దివ్య గారు, ఆవిడ నిజంగా ఇంత తెలివిగా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో గ్రూప్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉంది రాము ఒక్కరే. దివ్య గారు ఫస్ట్ తన తెలివిని స్ట్రాటజీని వాడి రాము గారిని బయటికి పంపేశారు. అక్కడే అర్థమవుతుంది దివ్య గారు అన్ని లెక్కలు వేసుకొని తనుజని కెప్టెన్ చేయాలనుకుని రాముని బయటికి తీసేశారు. నెక్స్ట్ వెళ్ళింది భరణి గారు. పవన్ కళ్యాణ్ చాలా ఈజీగా చెప్పేశాడు భరణి గారని. అక్కడ పవన్ ఏంటి, మనం ఉన్న ఈజీగా చెప్పొచ్చు భరణి గారే అని. ఇప్పుడు సంచాలక్ సంజన గారు ఇమాన్యువల్ కాకుండా దివ్యాని పంపించుంటే కళ్యాణ్ ఆర్ ఇమాన్యువల్ లో ఒకరు వెళ్ళిపోయేవారు. ఈవిడ ఇక్కడ రాంగ్ స్టెప్ వేసి ఇమాన్యువల్ గారిని పంపించారు. ఇమాన్యువల్ గారు వెళ్లి తనుజ లైట్ ఆఫ్ చేశారు. తనుజకి ముందే తెలుసు ఇమాన్యువల్ ఖచ్చితంగా తన్నే చేస్తారు అని. కళ్యాణ్ తీయడు, దివ్య కూడా తీయదు, మిగిలింది ఇమాన్యువల్ గారు మాత్రం. అదే దివ్య గారు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇమాన్యువల్ కళ్యాణ్ ని తీసేసేది. తనుజ దగ్గరికి అస్సలు రాదు. ఇక్కడ తనుజ ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసింది ఎక్కడ అంటే వాటర్ టాస్క్ లో ఆవిడకి సపోర్ట్ చేసింది భరణి, దివ్య అండ్ ఇమాన్యువల్ గారు. కళ్యాణ్ సపోర్ట్ చేశాడా అంటే చేయలేదు. అసలు తనుజ రేస్ లో ఉండకూడదు అనుకుంటే దివ్య వాటర్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అవసరం ఏముంది? లేదు కదా. ఇదే విషయం తనుజ ఆలోచించి ఉంటే మాత్రం దివ్య దగ్గర కాకుండా కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసేది. 100% కెప్టెన్ తనుజ అయ్యేది. దివ్య ఫస్ట్ రౌండ్ లో రాము అని చెప్పగలిగిన తనకి లాస్ట్ రౌండ్ లో తనుజ అని చెప్పగలగడం
కష్టం కాదు కదా. అలా చెప్తే తనుజ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోద్ది అని కావాలని భరణి గారికి ఇచ్చిన మాట కోసం దివ్య బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ దివ్య గారు తనుజని చాలా నమ్మారు. నిన్న సపోర్ట్ చేసింది, అలాగే వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ ఇలా చేస్తుంది అనేసి. అది అర్థం చేసుకోలేని తనుజ లాస్ట్ లో సారీ అని చెప్పి ఏడవడం కరెక్ట్ కాదు. న్యూ కెప్టెన్ కళ్యాణ్. ఇక్కడ కామనర్స్ చాలా బాగా గేమ్ ఆడారు. వీళ్ళు ఫస్ట్ వీక్ లోనే అనుకున్నారు వీళ్ళలో ఒకరు కెప్టెన్ అవ్వాలని. దానికోసం కళ్యాణ్, శ్రీజ కామనర్స్ లో నుంచి వేరే టీం సెలెక్ట్ చేసుకున్నారు. కళ్యాణ్, శ్రీజ ఓనర్స్ లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడే అర్థమైంది. కానీ ఎంత బాగా ప్లాన్ చేశారు అంటే ఎవరు గెలిచినా మనలో ఒకరు అవుతారు కదా అని. లాస్ట్ 2 days బ్యాక్ కళ్యాణ్, తనుజ మధ్యలో ఎవరు వరస్ట్ ప్లేయర్ అంటే కళ్యాణ్ అన్నారు అందరూ. అదే కెప్టెన్సీ విషయానికి వస్తే తనుజను ఎందుకు పక్కన పెట్టేశారు? కామనర్స్ కెప్టెన్ అవ్వాలని. ఇది నాకు అనిపించింది. అలాగే లాస్ట్ వీక్ శ్రీజ మాట ఇచ్చింది నేను కెప్టెన్సీకి హెల్ప్ చేస్తానని. ఇప్పుడు కూడా గ్రూప్ గా డిస్కషన్ చేసుకోమన్నప్పుడు శ్రీజ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. సో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది శ్రీజ. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారు కదా మీరు, చేసేయండి మరి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసేయండి మరి.